ఇదిగో ఇందులో 5 లక్షలున్నాయి. ఇది మీ నాన్నగారి మరణానికి ప్రతిఫలంగా అనుకోకు. ఇది నీకోసమే. మాస్టర్ గారి మరణం కారణంగా ఇంకా ఎలాంటి సమస్యలు నాకు ఎదురవ్వకూడదు. నువ్వో నీ స్నేహితుడో నా దగ్గరకు వచ్చి ఇంకా ఎలాంటి గొడవ చేయకూడదు. ఎవరికీ తెలియకుండా నన్ను చిక్కుల నుంచి బయటపడేయాలి. సానుభూతి చూపించడం, ఉత్తుత మాటలు చెప్పడం మిగతా వాళ్ళకి అలవాటు. కానీ నేను అలా కాదు, ఎప్పుడూ ప్రాక్టికలే. డబ్బు డబ్బు కావాలి మైకేల్. డబ్బుంటే ఎలాంటి తప్పునైనా సమాధి చేయొచ్చు. మైకేల్, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఈ డబ్బు కావాలో లేక ఆదర్శం పేరుతో దరిద్రం కావాలో నువ్వే నిర్ణయించుకో. మైకేల్, డబ్బు లేకపోతే ఈ లోకంలో చిల్లిగవ్వ కూడా పనికిరాం. నాకున్న బలం డబ్బే. నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకున్నా నీకు డబ్బు కావాలి. డబ్బుంటే చాలు, ఈ లోకమే నీకు గులాం అవుతుంది. గుడ్ బాయ్, ఇప్పుడు నాకు నచ్చావు. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నా దగ్గర రావడం మర్చిపోకు. బీ ప్రాక్టికల్. ఏమిటిది? తాతయ్య చూస్తే ఏమనుకుంటారు? నీకు మంది ఎక్కువైందా? ఎందుకు వచ్చాను? అసలు నీ ఉద్దేశం ఏమిటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే ఇది నీకోసమే తీసుకొచ్చాను. ఇప్పుడు నేను చూస్తుంటే ఆకాశం నుంచి దిగొచ్చిన దేవకన్య ఎలా ఉన్నావు? దేవకన్య? నిజమే చెప్తున్నావా? దీని ఖరీదంతో తెలుసా? 20,000 రూపాయలు. 20,000 రూపాయలే? ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అయితే అందరూ అనుకునే మాట నిజమే. అంటే నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావు అన్నమాట. నువ్వు వాళ్ళు మాటలు నమ్ముతున్నావా? అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తండ్రిని బట్టలు పెట్టుకున్నాడు, స్మగ్లింగ్ చేస్తున్నాడు అని నోటికి వచ్చినట్టుగా అందరూ వాగుతున్నారు. బట్ నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటే నేను అది తట్టుకోలేడు. లేదు, నేను నమ్ముతున్నాను. ఐ లవ్ యూ మైకేల్.